డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. మాది ప్రేమ వివాహం, 2 పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి మా ఆవిడికి నా మీద ప్రేమ తగ్గింది. నన్ను పట్టించుకోవడం మానేసింది. ఇది వరకు నా కోసం తహతహలాడేది. ఇప్పుడైతే నేను రాత్రి ఇంటికి వెళ్ళేసరికి నిద్రపోతుంది. ఆ నిద్రలోనే కంచంలో 4 మెతుకులు పడేసిపోయి నిద్రపోతుంది. నేను రోజంతా కష్టపడి వచ్చానని కూడా చూడదు. తన 2 పిల్లల్ని చెరో పక్కన వేసుకుని నిద్రపోతుంది. నాకు సెక్స్ కావాలని ఉంటుంది. ఆమె పిల్లలతో బెడ్ మీద అలా పడుకుంటే ఏం చేయగలను? మా ఆవిడికి నా మీద ప్రేమ ఎందుకు తగ్గింది? నేనేం చేయాలి? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఆవిడకి ఆయన మీద ఏమాత్రం ప్రేమ తగ్గలేదండి. పిల్లలు పుట్టిన తర్వాత తల్లికి పిల్లల మీద కొంచెం శ్రద్ధ ఎక్కువ అవుతుంది. భర్త మీద పోదు, భర్త మీద మామూలుగానే ఉంటుంది. కానీ పిల్లల ఆలన పని ఎవరు చూస్తారు? మరి జాగ్రత్త చూసుకోవాలి కదా. వాళ్ళకి బాలారిష్టాలు ఉంటాయి కదా, అవన్నీ జాగ్రత్త చూసుకోవాలి కదా. వాడు ఆలన పని వాళ్ళు తిండి సరిగ్గా పెట్టుకోవాలి కదా, పాలు సరిగ్గా ఇవ్వాలి అని చూసుకోవాలి కదా. అంచేది ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఎక్కువ అటెన్షన్ పే చేస్తారు పిల్లల మీద. పిల్లలు పుట్టాక ఎప్పుడైతే వాళ్ళ మీద అటెన్షన్ మీద భర్త మీద పూర్వకాలంగా అటెండ్ అంత టైం ఉండదు వాళ్ళకి. టైం ఉంటే బాగానే ఉంటుంది. అయితే పిల్లలు ఎప్పుడైతే కాస్త 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చేసి వాళ్ళ మట్టుకు వాళ్ళు బతకడం నేర్చుకుంటారో, వాళ్ళ మీద స్నానం చేస్తారు, వాళ్ళని బట్టలు వేసుకుంటారు, వాళ్ళని తింటారు, వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతే స్కూల్కి వెళ్తారు, వస్తుంటారు, చేసే కదా. అప్పుడు మళ్ళీ ఆడికి భర్త మీద అటెన్షన్ పెరుగుతుంది. భర్తతో సెక్స్ పాలన కోరిక పెరుగుతుంది. పిల్లలు కాస్త పెద్ద ఎదురాలు మళ్ళీ భార్యకి మామూలుగా వచ్చేస్తుందంత. అంటే తగ్గడం కాదు, డైవర్ట్ అయింది. ఆవిడ ప్రేమ భర్త మీద కంటే పిల్లల మీద ఎక్కువ డైవర్ట్ అయింది కదా. అదేంటి పిల్లలకు మరి అవసరం. పిల్లలు కన్నప్పుడు మరి వాళ్ళు పెంచడం వాళ్ళ బాధ్యత కదా, తప్పుడు చేయాల్సింది. అది తప్పేం కాదు. ఈయనేదో ఆయన కోరిక తీయడం లేక కనుక అలా అంటున్నాడు, కానీ ఇది ఇస్ నాట్ కరెక్ట్. ఆవిడ అలసిపోయి నిద్రపోతుంది. రోజంతా పిల్లలతో చూసుకుని నిద్రపోతుంది. తప్పే ఉంది. అలసట ఈయన అట్లా రోజంతా కష్టపడి వచ్చి అలసిపోయి వచ్చానంటున్నాడు కదా, అలాగే ఆవిడ అలసిపోయి వచ్చింది. ఏం తగ్గడం కాదు అని చెప్పి ఆవిడ ఏమంతా బ్లేమ్ చేయడం వీల్లేదు. ఏ తల్లిని కూడా బ్లేమ్ చేయడం వీల్లేదు. నామే ప్రేమ తగ్గింది అనడానికి వీల్లేదు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.